హాయ్ నమస్తే అండి. ఇప్పుడే వచ్చిన ఒక అదిరిపోయే న్యూస్ మీకోసం. ఈపీఎఫ్ఓ అంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఎంతో ముఖ్యం. అయితే ఇప్పటివరకు మీ యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తీసుకోవాలంటే కంపెనీ హెచ్ఆర్ మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదండోయ్. 2025 ఆగస్టు 1 నుంచి కొత్త రూల్ ప్రకారం మీ అంతటా మీరే మీ ఫోన్లోనే యూఏఎన్ని జనరేట్ చేసి యాక్టివేట్ చేయొచ్చు. అది కూడా ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా. దీనికి ఈజీ యాక్సెస్ కోసం ప్రభుత్వం 2 ముఖ్యమైన యాప్లు సూచించింది. ఒకటి ఉమాంగ్ యాప్. దీని ద్వారా మీరు ఈపీఎఫ్ఓ సేవలన్నింటినీ పొందొచ్చు. మరొకటి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్. ఇది మీ ఫేస్ స్కాన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ 2 మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇకపైన మీరు కొత్తగా యూఏఎన్ తీసుకోవచ్చు, లేదా ఉన్న యూఏఎన్ని యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఇండియాలో పనిచేసే ఉద్యోగులకే వర్తిస్తుంది. కానీ నేపాల్ లేదా భూటాన్ పౌరులు లేదా ఏ ఇతర దేశాల ఉద్యోగులకి మాత్రం ఇది వర్తించదు. అలాంటి సందర్భాల్లో కంపెనీ హెచ్ఆర్ ద్వారా పాత విధానమే కొనసాగుతుంది. ఈ కొత్త విధానంలో 3 ముఖ్యమైన ఎంపికలున్నాయి. ఒకటి కొత్త ఉద్యోగుల కోసం యూఏఎన్ తీసుకోవడం. రెండవది ఇప్పటికే ఉన్న యాక్టివ్ కాని యూఏఎన్ని యాక్టివేట్ చేయడం. మూడవది ఇప్పటికే యాక్టివేట్ అయిన యూఏఎన్ ఉన్న వారికి ఫేస్ అథెంటికేషన్ ద్వారా వారి ఈపీఎఫ్ఓ డేటా అప్డేట్ చేయడం. మీరు ఉమాంగ్ యాప్లోకి వెళ్ళి ఈ 3 చాయిస్లలో ఏది అవసరమో అది చూస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. అసలు లాభం ఏంటంటే మీరు ఇక హెచ్ఆర్ మీద ఆధారపడాల్సిన పనే లేదు. అటు ఇటు తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఫోన్లోనే పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇక ఫేస్ అథెంటికేషన్ ద్వారా డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వెంటనే మీకు ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు పీఎఫ్ పాస్బుక్ డీటెయిల్స్, క్లెయిమ్, కేవైసీ అప్డేట్ వంటి వాటిని డైరెక్ట్గా యాప్ నుంచే నిర్వహించవచ్చు. సరిగ్గా చెప్పాలంటే ఉద్యోగులకి పూర్తి స్వాతంత్రం ఇచ్చే నిర్ణయం ఇది. ఇక మీదట కొత్త ఉద్యోగం వచ్చిందంటే మొదట ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయండి. ఆధార్, మొబైల్, ఫేస్ స్కాన్, అంతే, మీరు కొత్త యూఏఎన్కి హక్కుదారు అవుతారు. ఇక బ్యాక్ ఎండ్లో ఎవరి సహాయం అవసరం లేదు. డిజిటల్గా మీరు ఈపీఎఫ్ సేవలన్నీ కూడా స్వతంత్రంగా పొందగలరు. ఇంకెందుకు ఆలస్యం? యాప్స్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.